తాజా అంశం చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి నగేష్, విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అంటే సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులో ఇందులో విజయసాయిరెడ్డి నిందితులుగా ఉన్నారు. సిట్ దర్యాప్తును ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే కొంత వివరాలను సేకరించింది. ఆ క్రైమ్ ఏ విధంగా జరిగిందనే అంశాలపైన సిట్ దర్యాప్తు చేస్తుండగా ఆ క్రైమ్ లో వచ్చినటువంటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయనే అంశం పైన ఆ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా విచారణకు హాజరు కావాలని ఆయన విజయసాయిరెడ్డిని ఈడీ ఆదేశించింది. ఆయనతో పలు విషయాలపైన ఇందులో వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్ దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేస్తూ వస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ లిక్కర్ కు సంబంధించిన లావాదేవీలు అనేక షెల్ కంపెనీలు సృష్టించి వాటిని వ్యక్తిగతంగా అదేవిధంగా రాజకీయంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్మును వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా వాడుకున్నట్టుగా ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. అందులో మిథున్ రెడ్డి అదేవిధంగా విజయసాయిరెడ్డి పలువురు పాత్ర ఉన్నట్టుగా కూడా సిట్ గుర్తించింది. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా షెల్ కంపెనీలు ఎక్కడ సృష్టించారు, వాటి వెనుక ఎవరున్నారు అనే విషయాలపైన పూర్తిగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. అందులో లిక్కర్ సంబంధించిన వ్యాపారుల నుంచి వచ్చినటువంటి ముడుపులు ముఖ్యంగా లావాదేవీలు అన్ని కూడా ఏ విధంగా మళ్లించారనే అంశంపైన దర్యాప్తు చేసి వాటన్నిటిని కూడా జప్తు చేసే ఆ ప్రక్రియలో భాగంగా ఈ దర్యాప్తు జరుగుతుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పవన్, ధన్యవాదాలు నగేష్.